ఒకసారి వేసవి సెలవులు మొదలయ్యాయి. రాము, సీత అనే ఇద్దరు పిల్లలు తమ తాతయ్య ఊరికి వెళ్లారు. ఆ గ్రామం చాలా అందంగా ఉండేది. పెద్ద పెద్ద చెట్లు, మామిడి తోటలు, పక్కనే చెరువు, చూడటానికి చాలా బాగుండేది. తాతయ్య ఇంట్లో ఇప్పటికే చాలామంది చుట్టాలు వచ్చి ఉన్నారు. పిల్లల అల్లరి, పెద్దల మాటలు, వంటింటి వాసనలు, ఇల్లు మొత్తం పండగలా కనిపించింది. ఉదయం లేవగానే అమ్మమ్మ పెద్ద గిన్నెలో జావ చేసేది. అందరూ కలిసి కూర్చొని తాగేవారు. తర్వాత పిల్లలు చెరువు దగ్గరికి వెళ్లి ఆడుకునేవారు. కొందరు గిల్లి డండా ఆడితే, ఇంకొందరు చెట్టు ఎక్కి మామిడికాయలు కోసేవారు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండటంతో అందరూ ఇంటి ముందున్న పెద్ద నిమ్మ చెట్టు కింద మంచాలు వేసుకుని కూర్చునేవారు. అమ్మమ్మ మాత్రం వంటింట్లో బిజీగా ఉండేది. మామిడి పప్పు, ఆవకాయ, పెరుగు అన్నం చేసి అందరికీ పెట్టేది. చుట్టాలు వచ్చినప్పుడు ఎవరూ, ఇది నా పని కాదు, అనేవారు కాదు. ఎవరు ఏ పని కనిపిస్తే అది చేసేవారు. అత్తలు కలిసి వంట చేసేవారు. మామయ్యలు బయట పనులు చూసేవారు. పిల్లలు నీళ్లు తీసుకువచ్చేవారు. ఒక రోజు మధ్యాహ్నం కరెంట్ పోయింది. చాలా వేడిగా ఉంది. పిల్లలు విసిగిపోయారు. అప్పుడు తాతయ్య అందరినీ బయటకు తీసుకెళ్లి చెట్టు కింద కూర్చోబెట్టాడు. చిన్నప్పటి కథలు చెప్పడం మొదలుపెట్టాడు. దెయ్యాల కథలు, గ్రామ కథలు, తన చిన్ననాటి అల్లరులు చెప్పడంతో పిల్లలు నవ్వుల్లో మునిగిపోయారు. రాత్రి అయితే ఇంటి మేడ మీద పరుపులు వేసుకుని అందరూ కలిసి పడుకునేవారు. చల్లని గాలి వీస్తూ ఉండేది. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తుండగా అమ్మమ్మ పాత పాటలు పాడేది. పిల్లలు కథలు వింటూ నిద్రపోయేవారు. సెలవులు ముగిసే రోజు వచ్చేసింది. రాము, సీతలకు వెళ్లాలనిపించలేదు. ఇంకొన్ని రోజులు ఉండిపోతాం అని అడిగారు. కానీ స్కూల్ మొదలవుతుందని తిరిగి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు అమ్మమ్మ చేతిలో ఆవకాయ సీసా, మామిడి పండ్లు పెట్టింది. తాతయ్య ప్రేమగా, మళ్ళీ ఎండాకాలం రాగానే రావాలి అన్నాడు. బస్సు కదులుతుంటే పిల్లలు కిటికీ నుంచి చేతులు ఊపుతూ ఊరిని చూస్తూ వెళ్లిపోయారు. వారి మనసులో మాత్రం ఆ వేసవి జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోయాయి. నీతి: చుట్టాలు కలిసి గడిపిన సమయం ప్రేమను, ఆనందాన్ని పెంచుతుంది.